జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో ఈ అక్రమ వలసదారులందరినీ కూడా ఉక్కుపాదంతో అనగదొక్కుతారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? ఉత్తరప్రదేశ్లో జనాభా 25 కోట్ల వరకు ఉంటుంది. చెప్పాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మన ఉత్తరప్రదేశ్ జనాభా కంటే ఇప్పుడు మన భారతదేశ జనాభా ఎంత, అట్లా మన భారతదేశం, చైనా, అమెరికా, ఇండోనేషియా దేశాల జనాభా మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దేనికంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా కంటే. మిగిలినటువంటి అన్ని దేశాల జనాభా కూడా మన ఉత్తరప్రదేశ్ జనాభా కంటే తక్కువగానే ఉంటుంది. అంటే చెప్పాలంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేట ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉండదు కదా, మన మిత్ర దేశమా, ఆ జనాభా ఎంత తెలిసిన? ఇజ్రాయెల్ జనాభా కేవలం 1 కోటి మంది మాత్రమే. అంటే ఇజ్రాయెల్ లాంటి దేశాలు 25 కలుపుకుంటే ఒక ఉత్తరప్రదేశ్ అవుతుంది అన్నమాట. అలాంటి రాష్ట్రానికి మన యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చూడండి, చివరకు మన ఆగర్భ శత్రువు అయినటువంటి పాకిస్తాన్ జనాభా కూడా మన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగానే ఉంటుంది. అటువంటి ఉత్తరప్రదేశ్ను పరిపాలించడం అంటే మామూలు మాటలైతే కాదు. అవునా కాదా? పైపిచ్చి ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ను మొన్నటి వరకు పరిపాలించింది సూడో సెక్యులర్ పార్టీలే. ఈ సూడో సెక్యులర్ పార్టీలకు ఈ కుల రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనారిటీల సంతుష్టీకరణ మూలంగా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మాలు కూడా కాదు. అంటే వీళ్ళ స్వార్థానికి ఇష్ట ప్రకారం ఆడినారు ఆట. ఈ ఉత్తరప్రదేశ్లో పూర్తిగా గూండారాజు పాలన అయితే నడిచేదనమాట. పైగా ఈ జిహాదీగాళ్ల డామినేషన్ అయితే పూర్తిగా ఉన్నింది. నిజానికి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. ఈ ఉత్తరప్రదేశ్ మధ్య గుండా గంగా నది, యమునా నది, అలాగే అంతర్వాహిని అయినటువంటి సరస్వతి నదిలో ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు అత్యంత సారవంతమైనట్టుగా ఉంటాయన్నమాట. అందుకే ఈ ఉత్తరప్రదేశ్లో వాణిజ్య పంటలంతా కూడా విపరీతంగా పండుతాయి. సంవత్సరానికి ఉత్తరప్రదేశ్లో 3 పంటలు పండుతాయి. అంటే నీళ్లకు కొదవే లే. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాత్రం మొన్నటి వరకు గర్భ దరిద్రంలోనే కొట్టుమిట్టాడింది. అట్లే అందుకు కారణం ఈ సూడో సెక్యులర్ పార్టీలే. ఈ నిష్ఠ దరిద్రులు చేసినటువంటి కుల రాజకీయాలు, మైనార్టీల సంతుష్టీకరణ మూలంగానే బంగారం లాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భయానకంగా మారిపోయింది. నేను పదే పదే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే నీటి వనరులు ఉన్న చోట ఆ ప్రాంతాలంతా కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గోదావరి నది ఉండాలి. ఈ గోదావరి నది మూలంగానే తూర్పు గోదావరి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలు బాగా అభివృద్ధి చెందినాయి. అలాగే కృష్ణానది మూలంగానే కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లాలో అభివృద్ధి చెందినాయి. అలాగే పెన్నా నది మూలంగా నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మాది కడప జిల్లా. మా కడప జిల్లాలో ఈ విధంగా నదులు, పాడి ఇవన్నీ కూడా లే. కాబట్టి మాకు భూగర్భ జలాలు చాలా కొన్ని ఏరియాలు అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకంతా కూడా ఈ కాలువలు ఇవన్నీ ఉంటాయి కదా, మా కాలువలే పాడులే, వాన పడితే బోర్లోంచి నీళ్ళు వచ్చాయి, లేకపోతే లే. ఇంకంతే, వ్యవసాయం అటకెక్కాల్సిందే. దానివల్ల ఏంటంటే చాలామంది గల్ఫ్కు పోవడం అట్లా ఇట్లా వాళ్ళ కష్టాలు ఇంక వర్ణాతీతం ఆ విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ జిహాదీ ముండా కొడుకులు మన హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలను ఆక్రమించారు. మీరు కూడా చూస్తూ ఉంటారు. మామూలుగా సపోజ్ ఏదైనా ఇప్పుడు మసీదులు ఉంటాయి. మసీదులు కాడ ఆల్మోస్ట్ 99.99% వాళ్ళకి సంబంధించిన షాపులే ఉంటాయి. ఇప్పుడు ఆ మసీదుకి ఒక కాంప్లెక్స్ కడతారు. ఆ షాపులు పెడితే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ చర్చిలు పాడు ఉంటాయి. ఆడ కూడా వ్యాపారాలు ఆ క్రిస్టియన్సే చేసుకుంటూ ఉంటారు. కానీ హిందువుల దేవాలయాలు ఏవైనా ఉంటే అక్కడ మాత్రం ఎవరైనా వచ్చి అంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దానికి కులం చూడరు, మతం చూడరు, ఏవి చూడరు. ఎవరైనా వచ్చి షాపులు పెట్టుకుంటారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అంతేందుకు హిందువుల పండుగలు వస్తాయా? కేవలం హిందువులు మాత్రమే ఉంటారా వ్యాపారం చేసేవాళ్ళు? అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు. సహజంగా హిందువుల పుణ్యక్షేత్రాలంటే అక్కడంతా కూడా సంపద సృష్టి అయితే జరుగుతుంది అనమాట. వ్యాపారాలంతా కూడా లాభసాటిగా జరుగుతాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉంటుంది. నిత్యం కూడా హిందూ భక్తులతో మన పుణ్యక్షేత్రాలంతా కూడా కలకల్లాడిపోతూ ఉంటాయి. దీంతో ఈ జిహాదీ ముండా కొడుకులు అప్పటి అఖిలేష్ యాదవ్ హయాంలో ఈ వారణాసికి వచ్చి సెటిల్ అయిపోయినారు. యాడికి వచ్చి? మన కాశీకి వచ్చి సెటిల్ అయినారు. ఏం సంబంధమా? ఇదే కాశీ నగరం మీద చరిత్రలో ఒకసారి చూసుకుంటే ఈ లమిడి కొడుకులు ఎన్నిసార్లు మన మీద దాడి చేసిందా? మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఆడ వ్యాపారం కోసం సెటిల్ అయినారంట. వీళ్లకు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం వారణాసిలోనే శాశ్వత నిర్మాణాలు నిర్మించి పెట్టింది. ఏం చెప్పాలి? అంతేకాకుండా ఈ జిహాదీగాళ్లకు మన పుణ్యక్షేత్రాలలో వ్యాపారాలు చేసుకునేందుకు ప్రత్యేకంగా షాపులు నిర్మించి ఇచ్చినారనమాట. వాళ్లకు ఏమైనా సరే చేసుకునే విధంగా పర్మిషన్లు కూడా ఇచ్చినారు.
మళ్ళీ వీళ్ళంతా కూడా ఏది అక్రమ వలసదారులే, ఇది మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, అక్రమ వలసదారులు అనమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇదంతా చేసింది ఎవరా? అఖిలేష్ యాదవ్. మరి ఇదే అఖిలేష్ యాదవ్ ఏదైనా మసీద్ దగ్గర కానీ ఏదైనా చర్చి దగ్గర కానీ ఒక్క హిందూకైనా ఒక్క షాప్నైనా కూడా కేటాయించగలుగుతాడా? అసలు ఆ ధైర్యం చేయగలుగుతాడా అంటాలే. నేను ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా, జిహాదీలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను, తీవ్రవాద దాడులను ఈ అఖిలేష్ యాదవ్ కనీసం ఖండించగలుగుతాడా? ఖచ్చితంగా ఖండించలేడు. కానీ ఈ అఖిలేష్ యాదవ్ మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉంటాయి. ఈయన గారి హయాంలో అనేక సార్లు ఈ జిహాదీ గాళ్ళంతా కూడా హిందువులపైన దాడులు చేస్తే జిహాదీలను కనీసం మాట మాత్రం కూడా ఏమీ అనకుండా, వాళ్ళని టచ్ కూడా చేయకుండా బాధితులపైనే కేసులు పెట్టినటువంటి నీచ్ కమినేగాడు ఈ అఖిలేష్ యాదవ్. ఇకపోతే వారణాసిలో పెద్ద సంఖ్యలో ఈ అక్రమ వలసదారులంతా కూడా ఉండారని చెప్పుకున్నాం కదా. ఈ అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఇప్పుడు యోగి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్ టార్చ్ని అయితే ప్రారంభించింది. ఏంటి ఆపరేషన్ టార్చ్? ఈ ఆపరేషన్ టార్చ్ ప్రకారం స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించుతారనమాట. వీళ్ళు జిహాదీ కాలనీలను, దర్గాలను, మసీదులను, మురికివాడలను వీటిలంతా కూడా జల్లెడ పడతారు. ఇందుకోసం 200కు పైగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎవరైనా తప్పించుకొని పోతూ ఉంటారో వాళ్ళని క్యాచ్ చేసేదానికి. దాదాపుగా 5,000 మంది పోలీసులతో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వారణాసిలో కనీసం 1,00,000 మంది వరకు అక్రమ వలసదారులు ఉండారనేది ఒక అంచనా. ఎంతమంది? 1,00,000 మంది. ఏంది చూడండి ఒకసారి. వీళ్ళంతా కూడా రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను కలిగి ఉండటమే కాకుండా చివరికి ఓటు హక్కును కూడా కలిగి ఉండారని చెప్పి తెలుస్తుంది. ఇది యోగి పాలనలో ఏం నడవలా, చెప్పే కదా. ఆయన అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదంతా కూడా నడిచింది. ఇది ఈ సంతనంతా ప్రోత్సహించడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి ఇవన్నీ కూడా అప్పగించడం, ఇదంతా కూడా. ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు ఏంటంటే ఈ దరిద్రాన్ని అంతా కూడా కడిగే పని చేస్తారు. అందుకే ఈ దరిద్రాన్ని మొత్తాన్ని కూడా ఏరివేయడానికి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆపరేషన్ టార్చ్ని అయితే ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో బయటపడినటువంటి అక్రమ వలసదారులను డిటెన్షన్ సెంటర్లకు పంపించి ఆ తర్వాత వాళ్ళను తిరిగి బంగ్లాదేశ్కు, అదేవిధంగా మయన్మార్కు పంపించున్నారనమాట. మొత్తం మీద ఈ వారణాసికి పట్టినటువంటి పీడనైతే మన యోగి ఆదిత్యనాథ్ గారు విరగడ చేయనున్నారు. అది విషయం అర్థమవుతుందా? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా సెర్చ్ ఆపరేషన్లు అయితే జరగాల. ఎందుకంటే మామూలుగా కాదు, ప్రతి ఊరిలోనూ, ఈ మండల కేంద్రాలు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ సంతంతా కూడా దిగబడిపోయింది. మామూలుగా లేదు, రోంతమంది లేరు. ఖచ్చితంగా వీళ్ళ వల్ల మన దేశానికి ప్రమాదమే. ఎందుకంటే వీళ్ళు మన దేశం మీద ప్రేమ ఉంటుంది వీళ్ళక. అవసరం ఉన్న రోజులు తింటారు, ఉంటారు. కావాలంటే ఏదైనా చేయమంటే మనకి ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళ పార్టీకోళ్ళు. కాబట్టి పావును పక్కన పెట్టుకున్నా, వీళ్ళని పక్కన పెట్టుకున్నా రెండు ఒకటే. ఖచ్చితంగా కాటేయడము ఖాయం. అర్థమైందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.